అందరికీ నమస్కారం. 30 రోజుల నుంచి చాలా చోట్ల ఈ నకిలీ వైద్యుల మీద ఆర్ఎంపీ అని ఉంటున్నారు. వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోతే వైద్యం చేస్తూ ప్రజల ప్రాణం చెలగడం అవుతున్నారు. సో దాని మీద చాలామంది కంప్లైంట్ చేయడము, మనకు ముఖ్యంగా మీడియాలో రావడం జరుగుతూ ఉంది. సో దీని మీద మేము ప్రత్యక్షంగా ఆ చర్యలు తీసుకోవడానికి ముఖ్యంగా మన గౌరవనీయులైన పెద్దలు మేడం గారు కూడా చెప్పడము, దానికి సంబంధించి మేము టీంలు ఏర్పాటు చేసుకుని మెడికల్ ఆఫీసులకు, అలాగే ప్రోగ్రామ్స్లకు, డివిజనల్ ఆఫీసులు అందరికీ కూడా ఒక సర్కులర్ ఇచ్చి వారి జ్యూరిడిక్షన్లో ఉన్న ఆర్ఎంపీల మీద తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం అనేది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా వైద్యం చేయడము, అలాగే ఐరన్ యాంటీబయాటిక్ వాడడము, సెలైన్ బాటిల్ ఎక్కించడము, ట్రీట్మెంట్ 3 అడ్మిషన్ చేసుకోవడము, ఇలా చాలా అంటే వాళ్ళకు సంబంధం లేకపోయినా, అర్హత లేకపోయినా వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ మాత్రం ట్యాబ్లెట్స్ మాత్రం ఇవ్వాల్సి ఉన్నా అంతకు మించి వాళ్ళు వైద్యం చేయడం ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. చాలా చోట్ల కంప్లైంట్స్ కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరికీ కూడా, ముఖ్యంగా ఈ నకిలీ వైద్యులు అయితే ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పత్రిక ముఖ్యంగా, మీడియా ముఖ్యంగా అందరికీ చర్చించబడింది. సార్ సందుకొక నాకు ఇష్ట ప్రకారంగా అంటే విచ్చలవిడిగా వాళ్ళకు ఎటువంటి సంబంధం లేకపోయినా క్లినిక్ అనేది పెట్టుకోవడము, తద్వారా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఒకటి మాత్రమే పెట్టుకోవాలి. దానికి కూడా గతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఆ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ అనేది కూడా ఒక సర్టిఫికేట్ అనేది గతంలో ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చే ఆ సంస్థలు ఏమీ లేవు, అటువంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు ఏ వైద్యం చేయకూడదు. అసలు ఎవరైతే వాళ్ళు పెట్టుకొని క్లినిక్ పెట్టుకొని నడుపుకుంటాము అంటే కుదరదు. అయినా కూడా మనకు ఎవరైనా అటువంటి ఏదైనా వైద్యం తెలిసి ఎక్కడో డాక్టర్ దగ్గర పనిచేసి, నర్సింగ్లో పనిచేసి వైద్యం నేర్చుకున్నట్లయితే వాళ్ళకి కేవలం ఒక టాబ్లెట్ రూపంలో మాత్రమే ఇవ్వాలి, కానీ ఇంజక్షన్ వేయకూడదు, సిలిండర్ బాటిల్ ఎక్కించకూడదు, అడ్మిషన్ చేసుకోకూడదు, లేకపోతే చిన్న సూచనలుగా వేయడం కానీ, సర్జరీ చేయడం కానీ, మైనర్ సర్జరీ చేయకూడదు. ఎటువంటి అర్హత లేదు. ఇటువంటి చేయడం వల్ల ప్రజల చిలగాట అవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా దొన్నిపాడు కానీ, ఇన్సిడెంట్గా చూసి సంతదూతులు కానీ చాలా చోట్ల 5 రోజుల్లో కంప్లైంట్ వచ్చింది. కొన్ని చోట్ల పల్లెటూరులో కానీ ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తద్వారా వాళ్ళకు వేల కోట్లు వేల డబ్బులు ఖర్చు అవుతూ వేరే అదర్ హైయర్ ఇన్స్టిట్యూట్ పోవడం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, తద్వారా డబ్బులన్నీ కూడా ఇబ్బంది ఖర్చు పెట్టుకుని జరుగుతూ ఉంది. దీని ద్వారా వారి మీద కఠినమైన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా మనకు ఆర్ఎంపీ అనే వైద్యులు అనే వాళ్ళు, నకిలీ వైద్యులు అనే వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇక మీదట చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి ఈ మీడియా వైద్యుల ద్వారా ముఖంగా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. డాక్టర్ రాసుకోవచ్చు అట్లా వాళ్ళు డాక్టర్ ఆల్రెడీ గత సంవత్సరము ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఎవరైతే వైద్యులు ఉన్నారో నా ఆరోగ్య వైద్యులు అని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ అసలు తర్వాత మీటింగ్ పెట్టుకొని నన్ను కూడా పిలిచారు. ఆ రోజు నేను ఖచ్చితంగా చెప్పాను, మీరు డాక్టర్ అని పెట్టుకోవడానికి అర్హులు కాదు, పేరు ముందర డాక్టర్ అని పెట్టుకోకూడదు, అసలు వైద్యం చేయడానికి మీరు అర్హులు కాదు, మీరు ఎటువంటి వైద్యం ఎక్కడ చదువుకోలేదు, మీకు ఎటువంటి డిగ్రీ లేదు, ఎక్కడ న్యాయపత్రం లేవు, మీకు ఎటువంటి అర్హత లేదు, మీరు ఎక్కడో కొన్ని మందులు పేర్లు అవి తెలుసుకొని వచ్చి మీరు ఇక్కడ పెట్టుకోవడం న్యాయం కాదు, తప్పు ఇది, ఇటువంటి చేయకూడదు, అటువంటి పని మీరు చేయకూడదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, కాబట్టి మీరు స్టాప్ చేయండి, మీరు ఒత్తి మానుకొని వేరే ఒత్తి చూసుకోలేదు చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల మనం క్రిమినల్ కేసులో పోలీసు వారు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. సో ఇక మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి